యేసు ప్రభు సులభాన్ని పలికిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సులభాన్ని పలికిన 7 మాటల్లో 1, 2, 3 మాటలు లోకానికి సంబంధించినవి, 4, 5 మాటలు యేసు ప్రభు వారికి సంబంధించినవి, 6, 7 మాటలు సేవకు సంబంధించినవి. సమాప్తమైంది అంటే ముగింపు, పూర్తి చేయడం, సంపూర్ణంగా నెరవేర్చడం, విజయ సూచికని కూడా మనం చెప్పవచ్చు. అంటే పరీక్షలు రాసేటప్పుడు కానీ లేదా ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు పూర్తి అయినప్పుడు మనం దాన్ని పూర్తి చేసినప్పుడు మన హృదయంలో కలిగే ఆ సంతోషాన్ని విజయ సూచిక అని కూడా చెప్పవచ్చు. యేసు ప్రభు మానవ అవతారంగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే 3 విధాలుగా సమాప్తం చేశాడు. మొదటి సృష్టి సమాప్తం చేశాడు. ఆదికాండము 8వ అధ్యాయము 1-2 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తము సంపూర్తి చేయబడదు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినములో విశ్రమించాడు. చూడండి, ఈ లోకంలో దేవుడు సృష్టిని సమాప్తం చేశాడు. అంటే భూమి నిరాకారంగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ వచ్చి ఆదికాండం మొత్తం మనం చదువుకుంటే ఈ సృష్టి మొత్తం ఉంటది. 7 దినాలు చేశాడని 6 దినాలు పూర్తి చేసి 7వ దినాన దేవుణ్ణి మహిమపరిచాడన్నమాట. అదే విధంగా ఈ లోకంలో ప్రతిదీ ప్రతి సమస్తం అంటే మన కోసం. ఇక ప్రతిదీ మనం చూసే ప్రతిదీ మనం అనుభవించే ప్రతిదీ కూడా యేసు ప్రభు సృష్టిని నెరవేర్చాడు. తర్వాత లోకాసు వార్త 2:49 ఆయన మీరేదో నన్ను వెలుగుతుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎదుగురా అని వాళ్ళతో చెప్పాను. అంటే ఆయన బాగా అంతటిలో అయినప్పుడు యేసు ప్రభువు వారు దేవాలయాలకు వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళతో కూర్చొని ఆయన వాక్యాన్ని తర్కిస్తూ ఉంటారు అన్నమాట. ఆ చిన్న వయసులోనే దేవుని మాటలు వాళ్ళకి చెప్తూ ఉంటారు. అప్పుడు మరియమ్మ యేసు వారు ఆయన ఎత్తుకుంటే తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాయనా నువ్వు ఎక్కడికి పోయావంటే అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎదురుగా అని చెప్తారు. అంటే ఆ చిన్న వయసులోనే ఆయన సేవను కూడా ప్రారంభించాడు. ఆ చిన్న వయసులో జ్ఞానంతో ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు చిన్న వయసు నుండే ఆయన సేవను కూడా ఆ విధంగా సేవలో కూడా అనేక గుడ్డి వాళ్ళకి అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని కూడా బతికించాడు. ఆయన చేసిన కార్యాలు మనకు చాలా అందరికీ తెలుసు, మనం వింటూనే ఉంటాం కనుక. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 ఉంటుంది. వృద్ధివాడు కళ్ళు తెచ్చుకుంటూ బంధింపబడిన వారిని చెరసాలకు వెలుపలికి చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుకుంటూ యెహోవాకు నేనే నీటి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనలను అన్ని జనులకు వెలుగురాను నేను నియమించుకున్నాను. చూడండి, మనము ఎవరు కూడా అలాంటి కార్యాలు చేయలేదు. మనము మన కోసం ఆయన్ని తండ్రి దేవుడు మన కోసం ఆయన్ని నియమించి ఆయన తప్ప ఎవరు ఎలాంటి కార్యాలు చేయలేరని మన పక్షాన ఆయన తన సొంత కుమారుడిని మన పైన నియమించాడన్నమాట. తర్వాత యోహాను 4:34 యేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని కృతముగించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇప్పుడు నేను స్వార్థకు పోయినా ఇంకేదైనా ఎక్కడికి పోయినా ఏం తిందుమా ఏం తాగుతుమా అనే దాంట్లో ఉంటాము. కానీ ఆయన సేవ చేసేటప్పుడు ఆయన ఈ లోకంలో మనం పరిచయం చేసేటప్పుడు ఆయన తినేదానికి ఆయన మానవుడు రూపంలోనే వచ్చాడు కదా. ఆయన మానవుడుగానే ఉన్నాడు కదా. దేవుడు మానవుడు 2 అవతారాలు. ఆయన మానవ అవతారంగా ఉన్నప్పుడు ఆయన ఆకలేస్తుంది, మనకు ఆకలేస్తుంది కదా. ఆహారం నీళ్ళు లేకపోతే మనం చనిపోం. అలాగే ఆయన కూడా ఆహారం నీళ్ళు అనేవి కావాలి. అలాంటప్పుడు కూడా ఆయన ఆహారాన్ని కూడా ఆయన ఆహారాన్ని గురించి ఆయన గమనించుకోకుండా ఆయన పని తండ్రి దేవుడు ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చడమే ఆయన చెప్పాడు అన్నమాట. యోహాను 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చిన భూమి మీద నేను మహిమపరచుకుని. ఈ విధంగా ఆయన ప్రతి పని ఏ పని అయితే అప్పగించాడో కుమారుడికి ఆ పని ఈ లోకంలో మొత్తము
పని చేసి సంపూర్తి పనులు చేయలేదు, మొత్తం సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచాడు. ఈ విధంగా సృష్టిని నెరవేర్చాడు. మరి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చాడు ఆయన ఈ లోకంలో. రోమా 10:4 విశ్వసించే ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి అయి ఉన్నాడు. మనం నీతిమంతులుగా కావాలని మనం ఇప్పుడు ఖండిస్తాను. అంటే ఒక స్త్రీ తప్పు చేస్తే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ దహన బలులు, సర్వమోహములు మనం ఏం చేసినా ఒక చిన్న పొరపాటు చేస్తే కూడా నిర్గమకాండంలో ఉంది, లేవికాండంలో ఉంది, చదువుకోండి. ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైనా తప్పిదం చేస్తే బలులు అర్పించాలి. బలులు అర్పించి అప్పుడు కానీ ప్రాయశ్చిత్తం మనం చదువుతాం అన్నమాట. కానీ అలాంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన కొరకు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడం పైన ఈ లోకానికి నీతిశూరుడుగా అవతరించాడు. తర్వాత రోమా 3:8 చదువు. శరీరం అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కాలముకు పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. ఆయన సొంత కుమారుడిని మనం చేసాం పాపాలు, ఆయన ఏం పాపాలు చేయలేదు. మనం అన్ని అవిధేయతలు చేసాము. ఈ లోకంలో ఉన్నాము, జన్మతో చేస్తాము, కర్మతో చేస్తాము, చేస్తున్నా కూడా ఉన్నాము. మనం భరించవలసిన ఆ శిక్షని ఆయన కుమారుని పైన వేసి ఆయన కుమారుడిని శిక్షించారు. అలాంటి శిక్షణ కూడా ఆయన నెరవేర్చాడు. మత్తయి 5:17 ధర్మశాస్త్రమైనను ప్రవర్తన వచనములైనను కొట్టివేయ వచ్చినది తలంచవద్దు, నెరవేర్చుటకి కానీ కొట్టివేయడం మేము రాలేదు. అప్పుడు ఈయన ఒక స్త్రీ అదే చంపేటప్పుడు కింద రాస్తూ ఉంటే ఆ పాపాలు క్షమించడానికి ఎవరు ఈయన తప్పులు క్షమించడానికి ఇంకేం అధికారం ఉందని అడిగితే అందరూ అడిగారన్నమాట. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇట్లా కొట్టేస్తున్నావు అని అడిగితే అప్పుడు చెప్పాలి వేస్తావు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు అని నెరవేర్చడానికి వచ్చాను. అంటే మన కోసం ఆ ధర్మశాస్త్రాన్ని లోకంలో నెరవేర్చడానికి ఆయన వచ్చారన్నమాట. గలతీ 3:13-14 ఆత్మవచన వాగ్దానము విశ్వాసం వలనకి రచించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుతాయి. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఇతను గురించి రామ మీద వేలాడి ప్రతి వాడను శాపగ్రస్తులని రాయబడి ఉన్నది. ఇప్పుడు మానవుడు వేలాడాయన శాపగ్రస్తుడు, మనం శాపగ్రస్తుడు, ఆయన కాదు. మనం ఇప్పుడు తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పోయి పత్రాలు రాస్తారన్నమాట. అలాంటి పత్రాల్ని ఆయన సిలువ మాన మీద చింపివేసి అలాంటి పత్రాల్ని ఆయన సిలువ మాన మీద చేతులు, మేకులు, ముళకి, పక్కల బయలు ఇవన్నీ మన పాత్రలు అవన్నీ మనం భరించాలి. మనం తలంపులతో మనం చేసే ప్రతి వీటితో మనం భరించాల్సిన ఆ బాధలన్నింటినీ ఆయన భరించి ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. తర్వాత పాపం శిక్ష కూడా ఆయన ఈ లోకంలో సమాప్తం చేశాడు. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన ఎదురుకు రాగా చూచి, ఇదిగో లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన మన పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే మన బాధనంతటినీ మన పాపాలన్నింటినీ ఆ కలువరి కొండ మీదకి మోసుకొని పోయినా దేవుని గొర్రెపిల్ల అయ్యాడు అన్నమాట. ఫిబ్రవరి 9:28 అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన దేవుని గొర్రెపిల్లగా మన పాపాలు మోస్తూ మన పాపులందరినీ ఆయన రక్షించి ఆయన మన కోసం ఆయన శిక్ష పొంది మనకేం చేశాడు? రక్షణ తెచ్చాడు అన్నమాట. తర్వాత ఫిబ్రవరి 10:4 పాపములను తీసివేయటకు ఆయన మన కోసం ఈ లోకంలోకి వచ్చి మన పాపాలన్నీ ఆయన తీసివేసి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. తర్వాత ఫిబ్రవరి 10 నీతిమంతులుగా చేశాడు. ఫిబ్రవరి 10:12-13 చదువు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు
తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపాక్షమున ఆశీర్వాయను. ఇప్పుడు ఈ లోకంలో ఆయన సృష్టి నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, పాప శిక్ష నెరవేర్చాడు. ఏ ఒక్క రక్తం బొట్టు కూడా ఆయన ఒంటి మీద ఉండకుండా మొత్తం మన వరకు కాల్చేశాడు. ఆయన శరీరం అంతా మాంసం ముద్దగా నలగొడుచుకున్నాడు. ఆయన ప్రాణాన్ని మనకు త్యాగం చేసి మనకు పాప శిక్షను కూడా సంపూర్తిగా నెరవేర్చాడు. ఆయన బాధ్యతలన్నీ సంపూర్తిగా నెరవేర్చాడు. అంటే అలాగే విడిచిపెట్టుకోలేదు. ఇప్పుడు యోహానికి ఎట్లా తన తల్లిని అప్పగించి ఆయన బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్పి అది కూడా నెరవేర్చాడు. మనల్ని కూడా ఊరికే ఇట్లా ఇవన్నీ చేసేసి ఆయన వెళ్ళిపోలేదు. మళ్ళీ ఇక్కడ చూడండి, యోహాను 15:11 మీరెందుకు నా సంతోషం పొందవలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. ఇట్లాగా సృష్టి సమాప్తం చేసి, ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేసి, పాప శిక్ష సమాప్తం చేసి మన ఊరికే వదిలిపెట్టుకోకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం భద్రపరిచి ఈ విధంగా అన్ని సంపూర్ణంగా చేసి మనల్ని ఆయన తండ్రి దగ్గరికి చేరి ఆయన తండ్రి కృపాసన మనము పరలోక స్వాస్థ్యం అవుటకు మన పక్షాన ఆయన మన తండ్రి దగ్గర మన వరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో కుమారుడికి తండ్రి ఏ విధంగా అప్పచెప్తే కొంచెం కూడా కొరవ లేకుండా సంపూర్ణంగా నెరవేర్చాడు. అదే విధంగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా మనకు ఒక చిన్న పైన అప్పచెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త చెప్పాడు. మనకు తెలిసిందే, మనం ఆయన ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు, 3 దినాలు లేచాడు, మనల్ని రక్షించాడనే ఆ చిన్న మాటలు మనం కూడా మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఆయన చెప్పిన ఈ బాధ్యతల్ని మనం కూడా సంపూర్ణంగా నెరవేర్చాలని ఈ కొద్ది మాటని దేవుని నామంలో ముగిస్తున్నాను.